ఈ ఉదయ కాలమున మనము 4393వ రోజుకి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరవేయడానికి దేవుడు కృప చూపించారు. అందులో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. బ్రదర్ ఎస్ రాజు గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు. వందనాలు బ్రదర్ రాజు బ్రదర్. ప్రార్థన చేసుకున్నా అండి. ఈ సమయం ఇచ్చినటువంటి మనోహర్ గారికి, బర్నబాస్ గారికి, అనుదిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ స్తుతిస్తూ గణపరుస్తున్నావు నాయన. నీ దయకు కృపకు వందనాలు ప్రభా. అల్పులము అయోగ్యులం ప్రభా, మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ మంచి దినానికై, నూతనమైన దినానికై వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ ప్రియులతో కలుసుకుని ఇలాగ నేను స్తుతిస్తూ నీ వాక్యంలో నాయన అనేక విషయాలు తెలుసుకుంటూ ఆనందిస్తూ నీ కొరకు బ్రతకాలనే ఒక ఆలోచనను, ఒక తీర్మానమును మాకిస్తున్నందుకు నీకు స్తుతులు వందనాలు ప్రభా. నేను స్తుతిస్తున్నాం. ఇటువంటి భాగ్యము, ఇటువంటి సమయము మాకిచ్చినందుకు నీకే వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి జరుగుతున్న ఈ ఉదయకాలపు అనుదిన మరి కార్యక్రమాన్ని బట్టి, నీకు వాక్య కార్యక్రమాన్ని బట్టి వందనాలు ప్రభా. పాట ద్వారాను, వాక్యం ద్వారాను జరుగు ప్రార్థన అన్నిటి ద్వారా ప్రభా నీ నాన్న మహింపరచుకోండి. మమ్మల్ని దర్శించి బలపరిచి ఆస్వాదించి ఆనందపరచమని నడిపిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ నువ్వే జరిగించి మహిమ పొందమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమె వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాం. బ్రదర్ మరీదాస్ వచ్చారా? హైదరాబాద్ నుంచి బ్రదర్ పేతురు బ్రదర్ పాట పాడతారు. ఒక పాట పాడి పల్లవి చరణం పాడవలసింది మనం చేస్తాం. వందనాలు బ్రదర్. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద దీర్చవా నీ చేతి స్పర్శతో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద దీర్చవా నీ చేతి స్పర్శతో, సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, సుడిగుండాలెన్నో లోక సాగరాన వడిగా నన్ను లాగి పడద్రోషే సమయాన, సుడిగుండాలెన్నో లోక సాగరాన వడిగా నన్ను లాగి పడద్రోషే సమయాన, నడిపించగలిగిన నా చుక్కాని నీవే, నడిపించగలిగిన నా చుక్కాని నీవే, విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే, విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే. యేసయ్యా ఓ మెస్సయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయా. యేసయ్యా ఓ మెస్సయ్యా,
హల్లెలూయా నీకే స్తోత్రమయా. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, వడగాల్పులెన్నో నా పయనములోన, నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన. వడగాల్పులెన్నో నా పయనములోన, నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన. తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే, తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే. కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే, కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే. యేసయ్యా ఓ మెస్సయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయా. యేసయ్యా ఓ మెస్సయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయా. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, ఆదరించవా నీ జీవవాకుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో. ఆదరించవా నీ జీవవాకుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో. వందనాలు బ్రదర్, పాట పాడిన పేతురు బ్రదర్కి వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. షార్జా నుంచి బ్రదర్ జోయల్ అబ్రహాం గారు వాక్యం అందిస్తారు. అలాగనే తర్జుమా చేయడానికి బ్రదర్ కేజే రూఫస్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి తర్జుమా చేసి మనకు దేవుని వాక్యాన్ని వినిపిస్తారు. వాక్యం కొరకు బ్రదర్ ఔకు ఇస్రాయల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, సర్వాధికారి అయిన ప్రియ ప్రభువ, మరి ఒకసారి ఉదయ కాలంలో మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో మీకు ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. మీ మహాకృపను బట్టి గడచిన రాత్రంతా కాపాడి మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినారు. స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని గానం చేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు తండ్రి. ఇప్పుడు మీ దాసులు మీ పక్షంగా నిలబడి మీ వాక్యం అందిస్తుండగా మీ ఆత్మ ద్వారా బలపరచి మీరే నాయన మా అందరికి అవసరమైన సంగతులను మీ దాసుల ద్వారా మీరే వినిపించండి. భారం బాధ్యత కలిగి మరి యొక్క జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బర్నబాస్ అన్న గారిని, కుటుంబాన్ని, బాధ్యత గల పెద్దలందరినీ దీవించమని, మరి ప్రభు ఈ ఉదయ కాలంలో మరి కనెక్ట్ అయిన ప్రతి వారిని మీరే దీవించమని, ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. ప్రియులారా, మనము ప్రతి శుక్రవారము దేవుని మహిమను గురించి ఒకరితో ప్రార్థన చేయించాడు అన్న. బ్రదర్ పాల్ శ్రీరాములు అంకుల్ ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. పూజ్యుడా, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయం లోకం లేగల ముందు మేము ప్రదర్శన చేసుకుని మీ పాద సన్నిధిలో మీ దయగల మాటలకు మరొక తరుణం ఇచ్చిన స్తోత్రాలు. గత సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరంలో 10వ తేదీ వరకు కూడా నాయన మమ్మల్ని కాచి కాపాడినారు. స్తోత్రాలు చేస్తున్నాం. ఈ విధంగా దినదినము ప్రభు 5 నుంచి 6 గంటల వరకు ప్రభు మా గృహాల్లోకి మీ దయగల మాటలు అందించున్నారు. స్తోత్రాలు. ఈ దాసులు ఏర్పాటు చేసుకుని ప్రభు జోవేల్ అబ్రహాం గారిని ప్రభు తండ్రి షాజాన్ నుంచి నాయన తండ్రి మీ దయగల మాటలు అందించుండగా నాయన గత నెల 20వ తారీఖు ప్రభు తండ్రి
నాయన 7 స్థానాల్లో దేవుని మహిమను గురించి ప్రభువా తండ్రి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 ఆయన ప్రకారంగా ప్రభు అనేక విషయాలు ప్రభు మహిమను గురించి నేను నీ దాసుని ఇచ్చిన తిరిగి నైనా మా మధ్యకి ఇప్పుడు నడిపించినారు. ఈ దాసుని ఈ విధంగా ప్రభు ప్రతి శుక్రవారం దయగల మాటలు అందించుటకు వేచి ఉండగా ప్రభు తండ్రి అదే తర్జుమా చేయవారు కూడా నాయన తండ్రి మీ కృపలో భద్రపరచండి. రావాల్సిన వారు సకాలంలో వచ్చుటకు మీ సాయం చేయండి ప్రభువా తండ్రి. ఈ విధంగా నైనా నడిపించిన నీ దాసుడు రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు. ప్రార్థించిన వారిని పాటలు పాడిన వారిని తిరిగి ప్రభువా తండ్రి ఈ విధంగా దినదినము ప్రభువా నాయన మీ విలువైన మాటలు వినుటకు నా ఏచి ఉండగా దాసుని బలపరచమని చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. వినగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా అందరూ లేకుండా ధారాళంగా మీ మాటలు మీ కృప చూపమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు అంకుల్. బ్రదర్ వచ్చారా? అన్న రూఫస్ అన్నకి ఫీవర్ వస్తుందంట. బ్రదర్ ఇంకా మీరే తర్జుమా చేయాలా? సరే, వాయిస్ బాగా వినిపిస్తుంది కదా? బాగుంది బ్రదర్. ఓకే ఓకే మనమందరం మ్యూట్ లో ఉందాం. అన్న, దేవుని ప్లీజ్ వాక్యం క్యారీ ఆన్. విందాం. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు ఇంగ్లీష్ లో మెసేజ్ ఇస్తారు. తర్జుమా చేయడానికి బ్రదర్ బర్నబాస్ గారు సిద్ధంగా ఉన్నారు. ఓకే Shall we start, brother? ప్లీజ్. Once again, warm greetings in the precious name of our sweet, loving and living Heavenly Father. మరొకసారి అందరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి సుమధుర నామములు శుభోదయము. God has given us yet one more day and blessed us to listen about the glory of God. మరొకసారి దేవుని యొక్క మహిమను గురించి వినడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. As some of you are joined, not able to join regularly, or some of you are joined today, for the sake of everyone, let me just open the PowerPoint. Brother, can you give me the slide sharing? Shall I share the slide? Yeah, sure, Anna. Okay. Anna, you can share. Yeah. So I'm just sharing the slide. This is what I have done for the youth here. We are taking a series of studies on youth. So I will just share that for you to understand what we are going to do and how are we going to study this very important topic of the whole Bible, the glory of God. దేవుని మహిమను గురించి ధారావాహికంగా మనం ధ్యానం చేస్తున్నాము. ఆ విషయాలు మీకు సులభంగా అర్థమయ్యే కోసం కొన్ని తెర మీద నేను ప్రదర్శిస్తున్నాను. We started with the theme verse found in 2 Corinthians chapter 3 verse 18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మనము ఒక మూల వచనాన్ని తీసుకొని దేవుని మహిమను గురించి ధ్యానిస్తున్నాం. Based on that only, you can read that verse. Based on that only, we are going to study and finally come back to the same verse to be able to interpret it after many, many sessions. అనేక దినాల నుంచి ఈ లేఖనాన్ని మనము ఆధారం చేసుకొని అనేక సంగతులు ధ్యానిస్తున్నాం. తిరిగి అదే లేఖనం దగ్గరికి వస్తున్నాం. Someone can read that verse, or you can read, brother, 2 Corinthians 3:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాము. But we all, with unveiled face, beholding as in the mirror the glory of the Lord, are being transformed into the same image from glory to glory, just as from the Lord the Spirit. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు
ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Thank you, brother. So just quickly going to show a few pictures for us for better understanding about, and then we will come back to Ezekiel chapter 37 to study in detail for today's message. కొన్ని త్వరగా కొన్ని చిత్రాలు మీకు చూపిస్తాను. ఆ తర్వాత సవివరంగా ఎజెకియల్ గ్రంథం 37వ అధ్యాయంలో దేవుని మహిమ గురించి మరికొన్ని సంగతులు ఈ దినం ధ్యానం చేద్దాం. The whole thing is all about doxa, the glory of God. మనం ధ్యానించబోయే అంశము అన్నిటికీ మూలం ఏంటంటే దేవుని యొక్క మహిమ. That's I've given the Greek term also for you, the Aramaic Greek and the Hebrew term here, doxa, which talks about glory. This glory requires holiness. The picture is all about the burning bush. ఇక్కడ దేవుని మహిమను గురించి ఇక్కడ మండుచున్న పొదను చూపిస్తూ, అలాగే గ్రీకు, అరోమా, హీబ్రూ భాషల్లో కూడా దేవుని మహిమను ఏమంటారో ఆ చిత్రాన్ని కూడా మీకు ప్రదర్శిస్తున్నారు. And this burning bush is all about the experience of Moses. ఈ మండుచున్న పొద యొక్క అనుభవము మోషేకి కలిగింది. And God is expecting holiness when you come to his presence. తన సన్నిధికి వచ్చే వారి నుంచి దేవుడు పరిశుద్ధతను ఆశిస్తున్నాడు. And the first thing he wanted to teach Moses, you see in Exodus chapter 3 verse 2 to 5, is closeness to God always requires holiness. దేవుడు తన ఎదుకు వచ్చే వారికి ప్రధానంగా నేర్పించాలనుకున్న అంశం ఏంటంటే, నిర్గమకాండం 3వ అధ్యాయము మనము 5వ వచనం వరకు గమనించినప్పుడు ప్రాముఖ్యంగా పరిశుద్ధతను గురించి ఆయన బోధిస్తున్నాడు. So the question is, what does the burning bush teach us even today? It's approaching God, how to approach God. ఈ దినం కూడా దేవుని ఎదుకు చేరువచ్చిన మనకు పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైందో నేర్పించాలని ఆయన ఆశపడుతున్నాడు. It reminds us about approaching God through reverence, keeping away all sorts of distraction and sin, as his presence transforms the ordinary man into an extraordinary man called Moses. పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత ఏమిటో, దేవుని ఎదుకు వచ్చిన వారికి దేవుని యొక్క భయం, దైవిక భయం యొక్క ప్రాముఖ్యత ఏంటో నేటికి ఆయన సన్నిధికి చేరి వచ్చే వారికి ఆయన నేర్పిస్తున్నాడు. The second study was Moses at Mount Sinai. You can see that God is taking him from one place to another place. రెండవ చిత్రము సినాయి పర్వతం మీద మోషే ఉన్న యొక్క చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. God wants him to come closer and closer in his transformed life so that he could be able to go back to the children of God and transform their lives to God's commands. ఆయన ఏం నేర్పిస్తున్నాడంటే, దేవునికి దినదినము దగ్గరవచ్చు, రూపాంతరం చెందుతూ దేవుని పోలికలోకి మార్చబడుతూ తిరిగి దేవుని ప్రజల ఎదురుకి వెళ్ళి దేవుని యొక్క ఉద్దేశాలను బోధించాలి అని మోషేకు నేర్పిస్తున్నాడు. Now here, notice very carefully, my dear brethren, here the word glory is epiphania, means revealing the covenant of God. ఇక్కడ ఎఫెఫేలియా అనే పదాన్ని మనం చూస్తున్నాము, అనగా దేవుని యొక్క నిబంధన. In Exodus chapter 19 verse 16 to 20, we very clearly see that. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనంలో ఈ సంగతులు మనం చూస్తాం. Moses is telling, oh God, please show us how to show us that you are present in us. ప్రభువా, దయచేసి నీ మహిమను మాకు చూపించు, నీవెంత పరిశుద్ధుడవో మీరు తెలుసుకోవడం సహాయం చేయి అంటున్నాడు. The truth is, God's glory is so overwhelming that no sinful man can see him face to face. దేవుని యొక్క మహిమ అంత సాధారణమైనది కాదు.
ఏ మానవుడు కూడా అంత సులభంగా చూడలేడు. To hear the glory means, see, we are showing here in each passage when you read, the glory is different aspect about the great God. ఇక్కడ దేవుని యొక్క మహిమ అనగా దేవుణ్ణి వివిధ కోణాల్లో చూస్తూ అర్థం చేసుకోవటం. Here it is all about respecting God's authority, understanding its command, and lead us from freedom and give us the purpose of life. Everything, it's because of the covenant of God. దేవుని నిబంధన అనగా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడం, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం, దేవుని యొక్క నడిపింపును కోరుకోవడం. Let's move to the next. There only our study comes about Isaiah, which we had 3 sessions on Isaiah's vision of God's glory. మూడవ చిత్రంగా యెషయాకు దేవుని యొక్క దర్శనం కలగటం, ఆ సంగతులను మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. So in Isaiah we have already seen, which means kabod. Kabod, glory, means reflecting the heaviness of God's glory. You know, you can't even imagine the kind of God's glory, and immediately Isaiah falls down and say, "Oh Lord, I am unworthy, unclean, unclean. Don't come to me," he's telling. యెషయా దేవుని చూసినప్పుడు దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థితిని, దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన వెలుగును చూసి ఆయన చచ్చిన వాళ్ళలో పడిపోయి, అయ్యో ప్రభువా, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల మధ్య నివసించున్నాను, నేను నశించితిని అన్నాడు. And the seraphim is telling, we will clean. And seraphim is cleansing him, purifying him, and then is bringing him closer so that the vision of God could be transformed in his life. అప్పుడు శరాపు అనగా దేవదూత ఆయన ఎద్దుకు వచ్చి అతన్ని నిప్పుతో అతని పెదవులను శుద్ధి చేసింది. Yeah, and that purification is preparation for his ministry and mission. ఈ శుద్ధీకరణ అతన్ని పరిచర్యకు సిద్ధపరచడం అన్నమాట. Now when you look at this, this is our study. We have been started studying this very clearly about the book of Ezekiel, Ezekiel's vision of the wheel. We saw it 2 weeks ago. ఇలాంటి దర్శనాన్ని ఎజెకియలు జీవితంలో కూడా మనము ఈ ధ్యానాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. And the last time we have already seen about the vision of the wheel. చివరిసారి కూడా ఎజెకియలు యొక్క దర్శనాన్ని గురించి మనం చూసాము. Ezekiel chapter 1, 26 to 28, we see that he is talking, and also he is clearly talking about God's glory and his sovereign and omnipresence available. ఎజెకియలు గ్రంథం reference please. Chapter 1, 26, 28. Yeah. ఎజెకియలు గ్రంథం 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఎజెకియలు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ సంగతులు చూస్తాం. And then it calls us to reverence towards God and acknowledge his supremacy over all sorts of idols because he is the true God. ఈ లేఖనాలు మనం ధ్యానించినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యము, ఆయన సార్వభౌమత్వము, ఆయన గొప్పతనము ఏంటో అర్థం చేసుకోవచ్చు. Now with this picture, I'm just giving an idea about, now we are going to study about Ezekiel. Now I'm going to close the PPT just for an idea. I'm just keeping that in front of you. Let's open our Bibles, Ezekiel chapter 37. ఈ చిత్రాలన్నీ కూడా మనకు అవగాహన కొరకే నేను కొన్ని చూపించాను. ఇప్పుడు మనం ఎజెకియలు గ్రంథం 37వ అధ్యాయంలో ధ్యానం చేద్దాం. So now we are going to look into the vision of the dry bones in the valley. ఇక్కడ మనము ఎండిన ఎముకలను గురించిన సంగతులను ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. Yeah, I'm just closing this now. And now let's look into our Bible. I'm going to concentrate for some time. We're going to see God spoke to his people through visions. నేను ఈ చిత్రాలను ఇక ముగిస్తున్నాను.
దేవుడు కొన్ని దృశ్యాల ద్వారా లేదా కొన్ని సంఘటనల ద్వారా మనతో ఎలా మాట్లాడతాడో ఇప్పుడు ఈ చూడబోయే ఈ సందేశం ద్వారా మనం చూద్దాం. And notice very carefully, when we study the book of Ezekiel, although it looks like a big book, there are prophecies, there are visions, and there is also the destruction which is going to come. Everything is mentioned there. ఎహెజ్కేలు గ్రంథము ధ్యానించాలంటే చాలా పెద్ద గ్రంథము. అందులో ప్రవచనాత్మకమైన సంగతులు ఉంటాయి. As you read very carefully, you can see the book is divided in divisions from chapter 1 to chapter 48. ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు ఒక భాగంగా విభజింపబడింది. So that means prophecy against Judah, chapter 1 to 24. ఇందులో 1వ అధ్యాయం 24 వరకు యూదాను గురించిన ప్రవచనాలు ఉన్నాయి, అంటే యూదాకు వ్యతిరేకంగా. When you see prophecy against the foreign nations, chapter 25 to 32. 25వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు ఆయా జాతులను గురించిన ఆయా దేశాలు. Correct. Prophecy of restoration. This is 33 to 39. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 39వ వచనం వరకు పునరుద్ధరణ గురించిన పడిపోయిన వారిని తిరిగి పునఃస్థాపించే సంగతుల గురించి. Finally you see the prophecy of the temple, chapter 40 to 48. 40 నుంచి 48 అధ్యాయాల వరకు దేవాలయం గురించిన ప్రవచనం మనం గమనిస్తాం. Now having that in mind, we can see chapter 37. Here God is speaking to him regarding one very important vision. ఈ సంగతులను మనము మనసులో పెట్టుకొని ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో దేవుడు ఎహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు మనం ధ్యానం చేద్దాం. Chapter 37 verse 1, the hand of the Lord. See how it starts. 37వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా హస్తం నా మీదకి వచ్చెను అని ప్రారంభిస్తున్నాడు. Which means it's talking about the Holy Spirit is leading Ezekiel to see a vision. And what is that vision? A valley full of bones. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఎహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎండిన ఎముకల గురించి ఆయన చూపిస్తున్నాడు. And notice, let's read that verse, chapter 37 verse 1. Ezekiel 37 verse 1. Yeah. అనా? Yeah. 37 verse 1. 37వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనిద్దాం. చూడండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచూ ఉండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను. అది కేవలము ఎండిపోయినవి. Two is enough? Yeah, two is enough. Yeah, that's it. So here you can see, he called me and carried me out in the spirit of the Lord. అక్కడ మనం చూస్తున్నాము, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి అంటున్నాడు. We looked into it very carefully. Even last time, 2 weeks ago, we saw how the glory of God takes place, how the glory of God reveals God's will in the life of the people of God. ఆ దేవుని ప్రజలలో దేవుని యొక్క మహిమ ఎలాగ ప్రత్యక్షపరచబడుతుంది, అది ఎలాగ కనబడుతుంది అనే విషయాలు మనం చివరిసారి కూడా ధ్యానం చేసాము. ఇప్పుడు కూడా జాగ్రత్తగా గమనించండి. Now notice carefully here why it's about the dry bones. ఎందుకు ఇక్కడ ఎముకలు ఎండిపోయాయి? And dry bones but not buried. ఇవి ఎండిన ఎముకలు, కానీ ఇవి పూడ్చబడలేదు. So bones refers to what? Represent what? ఎముకలు దేన్ని సూచిస్తున్నాయి? Look at verse 11. 11వ వచనాన్ని చూద్దాము. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను,
నరపుత్రుడా, Hmm. ఈ ఎముకలు ఇశ్రాయేలీయుల అందరినీ సూచిస్తున్నవి. Hmm. వారు మన ఎముకలు ఎండిపోయెను, Hmm. మన ఆశ విఫలమాయెను, Hmm. మనము నాశనమైపోతుమి అని అనుకుంటున్నారు. Three things he's telling them. ఇక్కడ 3 సంగతులు చెప్తున్నాడు. First is talking about the meaning and the representation of the bones. మొట్టమొదటిది ఇశ్రాయేలీయులు ఈ ఎముకలకు సూచనగా ఉన్నారు. Who are they? Whole of Israel, whole house of Israel. వారు ఇశ్రాయేలు జనాంగం అంతటినీ సూచిస్తూ ఉంది. Which means Israel and Judah in exile. ఇక్కడ ఇశ్రాయేలీయులు యూదా వారిని గురించి చెప్తున్నాడు. And what is the theme? Why is he talking about? What is he talking? వారిని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? The bones are dried. ఆ ఎముకలు ఎండిపోయి ఉన్నవి. Which means no life. అనగా అందులో జీవం లేదు. Next, no hope. నిరీక్షణ లేదు. And then we are cut off from our parts. అనగా వీరు విఫలమయ్యారు, నరికివేయబడ్డారు. So notice where God is instructing Ezekiel to prophesy to the bones, and the bones are raised in life in 2 stages. That's very important to understand. దేవుడు ఎజెకియల్తో చెప్తున్నాడు, ఈ ఎముకలకు జీవం వస్తుంది, అవి తిరిగి లేస్తాయి అని 2 స్టేజ్లు అనగా 2 రకాలుగా ఈ కార్యం జరుగుతుందని చెప్తున్నాడు. Now notice carefully what we see now in verse 7 and 8. You can see that he is talking to verse 4. 4వ వచనాన్ని గమనిద్దాం చూడండి. Yeah. అందుకైనా ప్రవచనమిచ్చి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. Yeah. So he's telling that first of all, oh ye dry bones, he's telling prophesy unto these bones. ఈ ఎముకలకు ప్రవచనమిచ్చి చెప్పమంటున్నాడు. And then he's saying in verse 5, I will cause breath to enter into you. Verse 5. 5వ వచనం అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. So when you talk about breath, he's talking about restoration, bringing them back, bringing life. మనము బ్రతికించుట లేదా చనిపోయిన వారిని తిరిగి జీవింపచేయుట అనే సంగతులు మనం చూస్తున్నాం. Now notice carefully, Genesis chapter 2 verse 7. What did God say? The same word which is mentioned in the Hebrew. I'm going back to the same word, ruah. Ruah means bringing breath. Genesis 2:7. 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టు దేవుడు జీవాత్మనిచ్చి మనుషుని బ్రతికించాడు, తన ఊపిరి నుంచి బ్రతికించాడు. అలాగూ ఎండిన ఎముకలను కూడా జీవము లేని ఎముకలను ఆయన జీవాత్మ నుంచి బ్రతికిస్తున్నాడు. Genesis chapter 2 verse 7. What do you see that? He breathed into his nostrils. See that? He breathed into his nostrils. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం ఏం చూస్తాము? నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా నేలమంటితో నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాయువును ఊదగా జీవాత్మాయను. Man became a living soul. మానవుడు జీవాత్మ అయ్యాడు. The breath, the word same breath is used here in the Hebrew again here. See, the Holy Spirit is very clearly writing for us to understand some very, very important truths. పరిశుద్ధాత్ముడు చాలా ప్రాముఖ్యమైన సత్యాలు మనకు నేర్పించారని ఆయన రాసించాడు. వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా జీవాత్మాయను. Look at verse 6, Ezekiel chapter 37 verse 6. Now look at this please. ఎజెకియలు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూద్దాం చూడండి దయచేసి. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీరు జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు.
అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. Yes. So now notice very carefully what he's telling that in this verse. ఈ వచనంలో ప్రభువు ఏం చెప్తున్నాడో దయచేసి జాగ్రత్తగా గమనించండి. Yeah. So here you can see that he's talking about ruah. Put that ruah, put the breath in you, you shall live. ఇక్కడ ఆయన ఊపిరి, ఆయన నాసికాది రంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా వారు జీవిస్తున్నారు. Yeah, so you can see very clearly that he's putting breath into you and he's telling that, prophesy that, and they shall live, and you shall know that I am the Lord. నేను వీళ్ళ జీవాత్మను ఊదగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. So here you can see how clearly the word of God is talking about the spiritual condition and the political condition of the country. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం యొక్క ఆత్మీయ స్థితి, అలాగే వారి యొక్క వారు రాజ్యముగా పరిపాలన స్థితిలో ఎలా ఉన్నారో తెలియజేస్తా ఉంది. Yeah, that is very, very important when you are reading God's word. కాబట్టి దేవుని వాక్యంలో మనం వాక్యాన్ని చదివినప్పుడు ఈ సంగతులు మనకు తేటగా కనిపిస్తాయి. Yeah, so we need to be carrying the message, a very important message that Ezekiel is speaking is so clearly seen that God is very serious with the life of the children of God. ఈ సంగతులు మనం గమనించినప్పుడు దేవుని యొక్క ప్రజల గురించి దేవుడు చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నాడు. Yeah, so the first thing is, yeah, so in verse 7 and 8 is talking about political restoration to the land. 37వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనించినప్పుడు వారిని రాజ్యముగా వారిని పునరుద్ధరిస్తా ఉన్నాడు. Secondly, we see in verse 9 and 10. Let's read verse 9 and 10 now. ఇప్పుడు 9-10 వచనాలు చూద్దాం, చూడండి. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వీరిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యముగాని మహాసైన్యమై నిలిచిరి. So here you can see what is happening here. He says prophecy unto the wind. You see that? First he told you prophecy unto these bones. Now he's saying prophecy unto the winds. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము అన్నప్పుడు ఊపిరికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఊపిరి వారిని జీవాత్మ బ్రతికించింది. Yeah. So here notice carefully, prophecy unto the wind, son of man, verse 9, and say to the wind, what to say? Come from the four wind, O breath, and breathe upon this skin that they may live. జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము అని ఆయన ప్రవచింపగా అలా జరిగింది. అనేకులు బ్రతికారు. And God makes one thing very clear. He makes them understand so clearly that they are gone far away from Him. They are cut off and their hope is lost and their life is not there. తన ఎదురు నుంచి దూరమైపోయిన తన ప్రజలను, నిరీక్షణ లేని వారిని, జీవం లేని వారిని ఆయన బ్రతికించాలి అనుకుంటున్నాడు. Adam was first formed physically. After that, God gave him the breath of life. Did you notice that? ఆదాము మొట్టమొదటిగా దేవుని చేత రూపింపబడ్డాడు.
దేవుడు తన జీవవాయువుని ఊదగా ఆయన జీవాత్మ అయ్యాడు. The same way, this dead Israel, which is mentioned here, is about the dead Israel, would first be restored physically, and then God would give them His breath of life, pouring out the Holy Spirit on them. Later on, we're going to see that that is a reflection, shadow of the Holy Spirit that is coming in the New Testament. ఆదామును ఎలాగైతే దేవుడు బ్రతికించాడో అలాగే Hmm. మృత స్థితిలో ఉన్న ఇశ్రాయేలును కూడా మొట్టమొదట ఆధ్యాత్మికంగా బ్రతికించాడు. ఆ తర్వాత ఒక రాజ్యముగా వారిని స్థిరపరిచాడు. వాళ్ళని ఎలాగైతే పునరుద్ధరించాడో అందులో దేవుని మహిమను మనము ప్రతిబింపజేస్తున్నట్టుగా మనం చూస్తాం. And this is something which is going to happen later on, but is a beautiful picture of understanding that God's glory will dwell only when the Spirit of God is living. ఈ సంగతులను మనం గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ వారి మధ్య ఎలా పనిచేసింది అనే సంగతులు మనకు నిదానంగా అర్థమవుతాయి. ముందు Verse 10. 10వ వచనం చూద్దాం. Yes, brother. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. You see that this is talking about the future Israel. Although Israel has gone astray, God has a great plan. See, one plan is plan of salvation. Another plan is getting his people back to the fold. దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. ఒకటి తన ప్రజలను బ్రతికించాలి. రెండవది వారిని సైన్యంగా తీసుకురావాలి. Verse 11, you see that verse 10 is telling he breath came into them and they lived and stood up. How did they stand up? As an exceeding great army. He's again restoring the powerfulness of his people. జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యము అయి నిలిచిరి. వారిని ఒక సైన్యంగా తయారు చేస్తున్నాడు. Yeah, verse 11, he said unto them, Son of man, these bones are the whole house of Israel. Behold, they say, our bones are dried. 11వ వచనంలో అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలును అందరిని సూచించున్నవి. వారి ఎముకలు ఎండిపోయెను అంటున్నాడు. So what is their confession? Their confession is our bones are dry. We are helpless. We are hopeless. వారు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. ఏమని? మా ఎముకలు ఎండిపోయాను, మేము విఫలమైతిమి, మేము పడిపోతామి అంటున్నారు. So in first verse we saw about glory in the valley. ఇక్కడ మొదటి వచనంలో దేవుని యొక్క లోయలో దేవుని యొక్క మహిమను చూసాము. In verse 2 we saw glory in the dry bones. రెండవ వచనంలో ఎండిన ఎముకలలో దేవుని యొక్క మహిమ. And then now we saw in verse 5 glory in the spirit, that is ruah. ఐదవ వచనంలో జీవాత్మ దేవుని యొక్క మహిమ జీవాత్మగా అక్కడ మనకు కనిపిస్తుంది. In verse 7 what do we see? Glory is spoken through the word of God. ఏడవ వచనంలో ఆయన ఆజ్ఞాపించగా ప్రవచింపగా ప్రవచనం ద్వారా దేవుని యొక్క మహిమను చూస్తున్నాం. Now what did you see in verse 10? It's telling the glory is seen. How is seen the glory of God? How do you realize that glory of God is prevailing, is existing, is working, is present? How do we know that? 10వ వచనంలో దేవుని యొక్క మహిమ ఎలాగూ ఉనికి కలిగి ఉందో, ఎలాగ పనిచేస్తుందో, ఎలాగ ప్రత్యక్షపరచబడిందో, అక్కడ ప్రదర్శింపబడిందో మనం చూస్తున్నాం. Verse 10 is telling the glory. How do you see that? It is in the great army. దేవుని యొక్క మహిమ 10వ వచనంలో చూస్తున్నాము. లెక్కింప శక్యము కాని మహాసైన్యం. Mahasainyam. You see that verse 9, verse 10 is telling Mahasainyam. It's the great army. The power of God is seen because the presence of God is there, because the glory of God is there. ఈ మహాసైన్యంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ
అక్కడ మనకు కనిపిస్తా ఉంది. Now, sixthly, you see in verse 13, he's talking about, oh, my people. See that? The covenant keeping God is brought into relationship. Till that time, there is no relationship. దేవునితో సంబంధం కోల్పోయిన ప్రజలను తన మహిమ ద్వారా వారిని పునరుద్ధరించిన తర్వాత 17వ వచనంలో నా ప్రజలారా అని ఆయన సంబోధిస్తున్నాడు. How beautiful to understand it now. You see, oh, my people, I brought you out of your graves. ఇక్కడ అంటున్నాడు, నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా అని అంటున్నాడు. What about the 14th verse now? 14వ వచనం ఏం చెప్తుంది? Put my spirit in you and you shall live. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచే అని అంటున్నాడు. Number one. Number two, I shall place you in your own land. రెండవది, నేను మీ దేశానికి తిరిగి మేము తీసుకొని వస్తాను అంటున్నాడు. So number one is spiritual restoration. Number two is political restoration. మొట్టమొదటిది ఆధ్యాత్మికంగా వాళ్ళని పునరుద్ధరిస్తున్నాడు. రెండవది వారిని ఒక రాజ్యముగా స్థిరపరుస్తున్నాడు. So my dear believers, notice very carefully, this is a small illustration about a great mission of God for Israel, which is picturized. ఇక్కడ చిన్న ఒక సాదృశ్యం ద్వారా, సంఘటన ద్వారా దేవుని యొక్క మహిమను గురించి, ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. Yes. Now this is not going to happen now. This is going to happen later on. But the picture of the vision is a revival through bones, which speaks about the fulfillment of God's plan for Israel's restoration physically and politically. I mean, spiritually and politically also. ఎండిన ఎముకలను జీవింపచేయడం ద్వారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో మాట్లాడి తన ఉద్దేశాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని, వారి యొక్క రాజ్యపు స్థితిని కూడా ఆయన బాగు చేసి స్థిరపరుస్తున్నాడు. You can see it in Ezekiel chapter 1. If you read it clearly, you can see how they lost and went into exile during the time of Cyrus. సైరస్, the king, the Cyrus, the king. సైరస్ అనే రాజు కాలంలో తన ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగో దేవుని నుంచి దూరమయ్యారో, ఎలాగో వారు విఫలమయ్యారో ఆ సంగతులు ఎజ్కేల్ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాము. But this will fully be recovered now, and God's plan will take place later on. That is the end times. The great spiritual awakening will take place in Israel. కానీ ఇప్పుడు వారు ఏవైతే నష్టపోయారో, ఏ విషయాలైతే వాళ్ళు పాడైపోయారో ఆ సంగతులన్నీ దేవుడు వాళ్ళు సరిచేసి తిరిగి వారిని పునరుద్ధరించి నిలబెడుతున్నాడు. So notice very carefully from verse 12 to verse 40 is all about how God's revelation of the glory of God will take place. ఈ 14వ వచనంలో దేవుని యొక్క మహిమ ఎలాగూ ఇక్కడ ప్రకటించబడిందో, వారు ఎలాగూ తిరిగి తన దేవుని ఉద్దేశాల ప్రకారంగా, దేవుని ప్రణాళిక ప్రకారంగా వారు తిరిగి మలచబడ్డారో ఆ సంగతులు 14వ వచనంలో చూస్తున్నాం. So before we could go in detail, now this is a prophecy all about this vision. I will give you one more picture about this particular aspect which Jesus is also speaking in the context of New Testament believers. ఇదే విధానాన్ని మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో కూడా మనకు అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నాడు. మరొక పిక్చర్ నేను చూపిస్తాను. John chapter 17, please. యోహాను సువార్త 17వ అధ్యాయం చూద్దాం దయచేసి. Verse 1 is talking about, Father, the hour has come, glorify thy Son. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ తెలుగులో 2వ వచనం ఉంది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారునికి
నీ కుమారుని మహిమపరచుము. Ah. Now notice very carefully, I'm just giving every time I'm just doing a small comparison between the New Testament, although it's a different glory, but for us to understand about the glory of God, imagine the relationship between God the Father and God the Son also. నేను దేవుని మహిమ గురించి మీకు అనేక రకాలుగా బోధిస్తూ అది పాత నిబంధనలోను అలాగే కొత్త నిబంధనలో కూడా సరిపోలుస్తూ నేను చాలాసార్లు చెప్తుంటాను. ఇక్కడ దేవుని యొక్క మహిమ మనిషి కుమారుడే దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చి అలాగే తండ్రి అయిన దేవుని గూర్చి వారిరువురికి చెందినదిగా ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. Yeah. So now notice there, when we talk about this particular passage, we have to keep three things in mind. ఈ చదువు యు మీన్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్. Correct. According to Gospel 17. Yeah. John. ఓకే. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చదివిన 2వ వచనంలో కూడా 3 సంగతులు దాగి ఉన్నాయి. To notice that carefully, you can see about the eternal pre-existential glory of God. ఇక్కడ మొదటి సంగతి ఏంటంటే నిత్యత్వానికంటే ముందు దేవుని యొక్క మహిమ గురించి ఇక్కడ రాయబడింది. Then afterwards, we will also see in Philippians chapter 2, you see that the self-emptying glory of God. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో తన మహిమనంతర కోల్పోయి ఆయన రిక్తుడుగా మార్చబడిన విధానాన్ని చూస్తాము. And once his vision is over, he is again talking here. I'm going to show you now about the restored glory. ఆయనకు అప్పగించబడిన పనిని అంతా సంపూర్తి చేసిన తర్వాత తిరిగి ఆయన మహిమపరచబడ్డాడు. So here you see in verse 1, that is in English Bible, verse 1, the hour has come, glorify the Son, that thy Son also may glorify thee. ఇంగ్లీష్లో అయితే మొదటి వచనంలో ఉంది, తెలుగులో అయితే 2వ వచనంలో ఉంది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. And then he says in verse 3, what is the main message here? It is what? Eternal life. What is eternal life? అక్కడ 3వ వచనంలో నిత్య జీవం అంటే ఏంటి అనే విషయం చెప్తున్నాడు. Knowing thee personally. అద్వితీయ దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. It is not just being happy that we are going to live with him forever. That is just a kg. It's a kg, LKG way of understanding. But we should be as believers to understand our personal relationship of knowing God. Yes. ఇక్కడ నేను ప్రభుతో కూడా పరలోకంలో ఉంటాను అని గుర్తురేయటం కాదు, అది కేవలం ప్రాథమిక అవగాహన మాత్రమే. ఒక ఎల్కేజీ స్టూడెంట్ ఎంత తెలుసుకుంటాడో అలాగూ అది ప్రాథమిక అవగాహన మాత్రమే. కానీ వ్యక్తిగతంగా ప్రభువును మనం ఎంతగా ఎరుగుదామో అది చాలా ప్రాముఖ్యం. That means the knowing God brings insight of glory of God. Notice that. Knowing God and glory of God is very equal to each other. ఓకే. అనగా దేవుణ్ణి మనము ఎంత లోతుగా ఎరుగుతామో అంత దేవుని మహిమను మనం అర్థం చేసుకుంటాము. అంటే దేవుని ఎరుగుటయే దేవుని మహిమను తెలుసుకునుట. That is why I'm just giving a comparison for us to understand how important it is in the Old Testament, New Testament about the revelation and the manifestation of the glory of God. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుని యొక్క మహిమ ఆయా సందర్భాల్లో ఎలా ప్రత్యక్షపరచబడింది, ఎలా ప్రకటించబడింది, ఆ సంగతులు నేను అక్కడ సరిపోలుస్తూ మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను. And John chapter 17 is about what? It is Christ, his prayer, his personal prayer for all the believers in Christ. యోహాను సువార్త 17వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసులందరి కోసం చేసిన ఆయన వ్యక్తిగత ప్రార్థన. What was he praying? ఆయన ఏమని ప్రార్థన చేశాడు? Christ's prayer to be glorified. ఆయన క్రీస్తు మహిమపరచబడుట కొరకై ఆయన ప్రార్థన చేశాడు. Look at verse 4. 4వ వచనం చూడండి. I have glorified thee on the earth. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుకుని I have finished the work which you gave me to do. నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. Which means glory is given to complete the work of God.
ఆ మహిమ అనగా దేవుని పని సంపూర్ణంగా నెరవేర్చటమే. Verse 5. 5వ వచనం, And now, O Father, glorify thou me with thine own self, with the glory which I had with thee before the world was. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. My dear believers, notice very carefully, we are getting closer to understand a New Testament believer to understand the glory and the significance of the glory of God. ఆ కొత్త నిబంధన భక్తులైన మనము దేవుని యొక్క మహిమను గురించి చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. What did you see in the dry bones? No life, no hope. ఎండిన ఎముకలు చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? అక్కడ జీవం లేదు, ఎలాంటి నిరీక్షణ లేదు. Here, what is the verse 3 telling? Chapter 17, verse 3. What is the life? Eternal life. ఇక్కడ జీవం గురించి చెప్తున్నాడు యోహాను సువార్త 17:3 అది ఏ జీవం అంటే నిత్య జీవము. Very important. When you have eternal life, you are in John. Last time we saw in John chapter 1, I showed you about the glory of God is there in every believer. చివరిసారి నేను యోహాను సువార్త 1వ చెప్పాను. జీవము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. Chapter 1, you can see that, please. Look at chapter 1. Last time I just looked into that verse. Quickly, let's look at that verse, please. Chapter 1. త్వరగా చూద్దాం. చివరిసారిగా నేను యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పాను. Verse 14. 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. The word was with flesh, was made flesh, dwelt among us, and we beheld his glory. You see that? We beheld his glory. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. And then he's telling the glory as of the only begotten of the Father. మళ్ళేమంటున్నాడు? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. So this is talking about the relationship we have. ఇది దేవునితో మనం కలిగి ఉన్న సంబంధాన్ని గురించి చెప్తా ఉంది. And what is it made of? What is this glory manufactured? It's made of full of grace and truth. What is inside this glory? Grace and truth. మహిమలో ఏముంది? కృప ఉంది, సత్యము ఉంది. Now come to John chapter 17, verse 17. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనానికి వద్దాము. Sanctify them. He's telling the believers should be sanctified. How? Through the truth. Thy word is truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. Oh, how beautiful, my dear believers. You understand that how beautiful it is, the word of God, when we study, understand and obey God. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడము, దానికి మనం అర్థం చేసుకోవడము, లోబడము, అది ఎంత రమ్యమైన సంగతి. Why this is so important? Look at chapter 17, John chapter 17. Why this is so important? దేవుని వాక్యం ఎందుకు ప్రాముఖ్యమైందో యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించి చూస్తే తెలుస్తుంది. Sanctification is required. మనకు శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. And how to sanctify? Through the word. ఎలాగ మనం శుద్ధి చేయబడతామంటే దేవుని వాక్యము ద్వారా. Let's read verse 20 now. 20వ వచనం చదువుతాం చూడండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారిని మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యం about oneness. Yes, brother. He's talking about oneness. ఇక్కడ ప్రభు ఏకత్వం గురించి మాట్లాడుతున్నాడు. See, when the glory of God is existing, the Spirit of God is able to help us to live in oneness and unity. దేవుని యొక్క మహిమ ఎక్కడ నివాసం చేస్తుందంటే, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే ఏక మనసు ఉంటుందో అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుంది.
Why? Because the disciples, even when Jesus was living on the earth, the disciples were again thinking about who is the greatest among them. ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన అడిగారు, మాలో ఎవరు గొప్పవాడు అన్నారు. So there was no oneness even then. వారిలో ఐక్యత లేదు. నేను గొప్ప అనుకుంటున్నారు. When did the oneness come? Only when the Spirit of God at Pentecost, you see that when the Spirit of God took place, there was oneness existing throughout the flow and keeping it holy. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ నివసిస్తుంది. అక్కడ ఏక మనసు, ఏకభావం కలిగి అందరూ నివసిస్తారు. Now look at verse 22. 22వ వచనం చూడండి. 17వ అధ్యాయం యోహాను సువార్త. మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. So the Spirit has life, and this life is now put into the believers. The glory which thou gave me, I have given them, that they may be one. The purpose is to live with oneness. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అంటున్నాడు. Look at Ephesians chapter 4. Chapter 2. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము verse 12. 12వ వచనం గమనిద్దాం చూడండి. 12వ వచనం. Having no hope and without God in the world. You see that? Without Christ. You can see that verse 12. 2:12. 12వ వచనం చదువుదాం చూడండి. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తును కలిగిన పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత కలవారం అగు వరకు ఆయన ఈలాగు నియమించెను. Chapter 2 verse 12. Ephesians 2:12. 4:12. No, 2:12. Yeah, 2:12. 2:12. 2:12 చదువుతాం చూడండి. ఆ కాలము ఇశ్రాయేలుతో సహపరులం కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపం చేసుకున్నది. Both are aliens from the commonwealth of Israel. You see that? ఇక్కడ మనకు ఇశ్రాయేలీయులతో సహా పౌరసత్వం లేదు. And then what is that? Without God, without hope, and without Christ. అక్కడ దేవుడు లేని వారమై ఉన్నాము, నిరీక్షణ లేని వారమై ఉన్నాము, క్రీస్తుకు దూరస్తులమై ఉన్నాము. Verse 14. 14వ వచనాన్ని గమనిస్తే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఊడిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి. Praise the Lord. Notice carefully. Yes, He is our peace. Christ is our peace, because we are made one by the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన మన సమాధానమై ఉండి మనల్ని ఏకం చేశాడు. Verse 18. 18వ వచనాన్ని గమనిద్దాం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. Oh, praise the Lord. So we are having access to the Spirit. మనము ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి చేరగలిగాము. Now before closing, let's look into chapter 4 now. మనము ఈ ధ్యానాన్ని ముగించే ముందు 4వ వచనాన్ని గమనిద్దాం చూడండి. Chapter 4 verse 3. Chapter 4 verse 3. Ephesians. 3వ వచనాన్ని చూద్దాము. It will continue from. Ephesians chapter 4 verse 3. Verse 3. Okay. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికముతోను
నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. You notice that? See, there is no unity. And how unity comes? వారి మధ్య ఐక్యత లేదు. ఐక్యత ఎలాగొస్తుంది? So notice carefully, there are two important things before I close today's sermon. ముగించే ముందు 2 ముఖ్యమైన సంగతులు నేను చెప్తాను. How will peace come? How will unity come? సమాధానం ఎలాగొస్తది? ఐక్యత ఎలాగొస్తది? Notice very carefully, when peace comes when one dies. ఎవరైనా ఒకరు మరణిస్తేనే సమాధానం వస్తుంది. Who died? Who is the most spiritual person on the earth who lived? It is Jesus himself who died on the cross. భూమి మీద అట్టి పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మన కోసం మరణించాడు. And where do we see that? We see in Romans chapter 5 verse 1 and 2. రోమపత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాము. Jesus died and the precious blood of Jesus Christ has washed us and cleansed us and given us that peace. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా ఆయన మరణించడం ద్వారా మనకు సమాధానము కలిగింది. We have the peace with God. ఇప్పుడు మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. Only peace came. సమాధానం వచ్చింది. But how will unity come? మరి ఐక్యత ఎలాగ వస్తుంది? Both have to die. Both have to die. The believer also has to die. క్రీస్తు కూడా మనం కూడా మరణించాలి. Jesus died on the cross and we also should die to ourselves. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువలో మరణించారు. మనం కూడా ఆయనతో కూడా మరణించాలి. That's what we saw in Ephesians chapter 2, the partition of the wall, how the Jews and Gentiles can become one, both have to die. ఎలాగైతే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 2 జనాంగాల మధ్య కూడా ఎలాగూ పడగొట్టబడిందో, ఎలాగ ఏకం చేయబడ్డారో అలాగూ ఇరువురు మరణించాలి. ప్రభు ఎలాగ మరణించాడో విశ్వాసి అలాగే క్రీస్తు కూడా మరణించాలి. True relationship means death of self must take place. నిజమైన సత్సంబంధం అంటే ఏంటంటే స్వయం అనేది చనిపోవాలి, నేను అనేది చావాలి. The Israel picture we saw in the book of Ezekiel, God was teaching them about dead and they are having no life and no hope. ఎండిన ఎముకలు అనే పాఠం ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు ఏం నేర్పించాడంటే వారిలో జీవం లేదు, వారిలో ఒక నిరీక్షణ లేదు. Although it was prophetical, but when we came to the New Testament, we saw if we want the glory of God to be filled in us and work in us, we need to be united. ఇశ్రాయేలుకు దేవుడు దాన్ని ప్రవచనాత్మకంగా చూపించాడు, కానీ మనకైతే కొత్త నిబంధనలో దేవుని యొక్క మహిమను మనం ఎలా కలిగి ఉండాలో ఆ సంగతులను ప్రత్యక్షంగా ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. That's what we saw in John chapter 17, the prayer of Jesus, that they should have the glory of God, which means they should be one and in unity. Spiritual unity is talking about. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే మనము అందరము ఏకమై ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని ఆయన ప్రభు సన్నిధిలో తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. Oh, let me just give one example before I close. నేను ముగించే ముందు ఒక ఉదాహరణ చెప్తాను. Imagine there is a conversation between husband and wife, an argument is going on. ఇద్దరు భార్యాభర్తల మధ్య సంభాషణ, ఒక వాదం జరుగుతూ ఉంది. The most spiritual person, what he will do? He will keep quiet. ఎవరైతే ఆధ్యాత్మికంగా పరిపూర్ణులుగా ఉంటారో వారు మౌనంగా ఉంటారు. Why? ఎందుకు? He is dead. వారు మరణించారు. A dead person cannot speak. చనిపోయిన వారు ఎలా మాట్లాడతారు? మాట్లాడలేరు. So what came now? ఇప్పుడు ఏం జరుగుతుంది? Peace came. ఇప్పుడు ఏమొస్తుందంటే సమాధానం వస్తుంది. But how will unity come? కానీ ఐక్యత ఎలాగొస్తుంది? When both of them die from their self, unity comes into the family. అక్కడ నేను అనే స్వభావంగా ఇద్దరు మరణించాలి, చనిపోవాలి. అప్పుడు మాత్రమే ఐక్యత వస్తుంది. Oh, my dear believers, what about the church of God?
నా ప్రియమైన స్నేహితులారా, మరి దేవుని యొక్క సంఘం గురించి Arguments are going on between brothers and brothers and brothers, whether committee meeting or elders or deacons or the church of God, brothers and sisters, all arguments are going on. Where is spirituality? నేడు సంఘాల పరిస్థితి ఏంటి? పరిచారకుల మధ్య, సేవకుల మధ్య, పెద్దల మధ్య అనేక వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. కారణం ఏంటంటే చనిపోయిన అనుభవం ఎవరిలో లేదు. The dry bones are dry bones. ఆ ఎండిన ఎముకలే. How will peace come? ఎలాగ సమాధానం వస్తుంది? When one dies. ఎవరైతే మరణిస్తారో, అంటే మరణానుభవం ఎవరైతే కలిగి ఉంటారో అప్పుడు వారి ద్వారానే సమాధానం వస్తుంది. The more spiritual brother will keep quiet. The more spiritual sister will not argue. She will keep quiet. చాలా భక్తిపరులైన సహోదరుడు లేదా పరిపూర్ణమైన భక్తి కలిగిన సహోదరి మౌనంగా ఉంటారు. Because we are dead to self. వారు నేను అనే, నా అనే అహానికి చనిపోయి ఉన్నారు. Then peace comes into the church of God. అప్పుడే సంఘంలో సమాధానం వస్తుంది. But still unity has not come. నేటికి ఐక్యత మనలో లేదు. Why? The rule is, what is the rule? Ephesians chapter 4 verse 3 is saying, enduring the unity, keep the unity of the Spirit in the bond of peace. You can have unity only when there is peace. ఎఫెసీ పత్రిక 4:12 ఆత్మలో ఐక్యత అన్నాడు. ఈ ఐక్యత మనలో రాలేదంటే ఏంటంటే మనం ఆత్మ యొక్క నడిపింపుకు, ఆత్మ యొక్క అధ్యక్షతకి మనం అవకాశం ఇవ్వలేదని అర్థం. Oh, my dear believers in Christ, it is not about Israel's spiritual restoration. Today we are learning about the restoration of the spiritual believers in Christ today also. మనము ఇశ్రాయేలు యొక్క పునరుద్ధరణ గురించి మాత్రమే కాదు, కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులైన మన యొక్క జీవితాన్ని గురించి కూడా, మనల్ని మనం ఎలా పునరుద్ధరించుకోవాలో ఆ సంగతులను ప్రభువు నేడు మాట్లాడుతున్నాడు. Why do we do all these studies? Because the glory of God should be revealed through us to others. ఈ రోజు ఈ సంగతులు మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే మన ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడాలి. My dear believers, we praise and thank God for this morning time. Even now, as you're going to pray, you can make that 1-minute prayer. Oh God, let there be peace in my heart and unity, and let me be able to show the glory of God to others. ఈ ధ్యానం ముగించే ముందు మనము ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాము. ప్రభువా, నాలో సమాధానం దయచేయి, నాలో ఐక్యత దయచేయి అని ప్రభువుని అడుగుదాము. May the Lord's name be glorified. Thank you. దేవుని నామము మహిమపరచబడును గాక. వాక్యం ముగించబడిందనా? ఓకే, మంచిది. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మరి బ్రదర్ జోయల్ అబ్రహాం గారు వివరించారు. ఆ దేవుని ఆత్మ, అది మరి హెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో ఉన్నటువంటి ఎండిన ఎముకలను గురించి వివరిస్తూ మరి యోహాను సువార్తలో 17వ అధ్యాయం, అలాగనే ఎఫ్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో వివరిస్తూ మరి సంఘములో సమాధానము, ఐక్యత, కుటుంబంలో కూడా సమాధానం, ఐక్యత కావాలంటే ఆత్మీయ నా అనే వాటిని చంపుకోవాలి అని చూస్తున్నాం. వాదనలు లేకుండా ఉండాలంటే ఒక మౌనంగా ఉండాలి, మౌనం పాటించాలి. అప్పుడే ఐక్యత, సమాధానం, ఆ మహిమ ఇతరులకు కనపరిచే వారంగా ఉంటామని వివరించారు. చాలా మంచి సందేశాన్ని అందించారు. నేడు సంఘాల్లో ఇది చాలా అవసరమని మనం గుర్తెరిగి అలాగ ఉండుటకు దేవుడు సహాయం చేయగాక. మరి చక్కని వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ జోయల్ అబ్రహాం గారు, అలాగనే తర్జుమా చేసినటువంటి బ్రదర్ బర్నబాస్ గారిని దేవుని నామమునకు అప్పగిస్తున్నాం. వారు చక్కగా మనకు వివరించారు. మరి ఈ కూడికలో ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారు, వారందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. ముగింపు ప్రార్థన మనము బ్రదర్ ఆదినారాయణ బ్రదర్ ప్రార్థన చేసి ముగిస్తారు.
చేస్తారట. బ్రదర్ ఆదినారాయణ బ్రదర్ వాయిస్ ప్లేస్ సరిగా లేదు బ్రదర్. కొంచెం ప్లేస్ చేంజ్ అవ్వండినా. అన్న ఇప్పుడు మాట్లాడండి. అన్న వాయిస్ వినపడలేదు ఆదినారాయణ అన్న. అన్న ఇంకో పేరు చెప్పండి, పోనీ టైం పోతుంది. బ్రదర్ జాన్ పాల్ గారు ప్రార్థన చేస్తారు. బ్రదర్ జాన్ పాల్ ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జాన్ పాల్ బ్రదర్. ఇంకొక పేరు చెప్పండి అన్న. ప్రభుదాస్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, కర్నూలు నుండి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు రాజా, పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మా జీవాధిపతి, స్తోత్రములు నాన్న, మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తునామన మరొకసారి మీరు పూజించి స్తుతించి కనపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో నీ పాసలు మమ్మల్ని ఇలాగూ సమకూర్చారు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. మరి విశేషంగా ఈ దాసు జాన్ అబ్రాహం ద్వారా మీరు అందించిన చక్కటి వర్తమానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో తండ్రి మేము కూడా వీటిని గ్రహించిన వారమై ఎరిగి అలాగ జీవించడానికి ఐక్యతతో సంఘములు అయితేమి, సమాజంలో అయితేమి, కుటుంబంలో అయితే మాదిరికరంగా మేము జీవించడానికి మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించడానికి కృప చూపండి తండ్రి. మరి మీరు అందించిన లేఖనాలను బట్టి నేను కనపరుస్తున్నాం. అలాగ తండ్రి మరి దాసుడు తండ్రి మరి బర్నబాను కూడా చక్కటి తర్జుమా చేయటానికి మీ దాసుని మీరు ప్రేరేపించి ఇచ్చిన తండ్రి తర్జమాన్ని బట్టి కూడా స్తోత్రములు. నీ దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వాక్యం అందించిన జోయల్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రములు, ఇచ్చిన సమయాన్ని బట్టి గణపరుస్తూ, మా విమోచకుడు మరి మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. ప్రియులారా, చక్కని వాక్యం ఈ రోజు ఉదయం వినగలిగినాం. వాస్తవంగా మరి రూఫస్ బ్రదర్ రావాల్సింది, ఆయనకు అనారోగ్యం ఉంది, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి బ్రదర్ బర్నబాస్ గారు చక్కగా తర్జుమా చేసి మనకు వినిపించారు, అందుకు బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. బ్రదర్ జోయగల్ గారికి, బ్రదర్ రూఫస్ గారికి మన ప్రేమ వందనాలు తెలియజేద్దాం. ఈ సమయాన్ని నాకు అధ్యక్షత వహించడానికి అనుగురించినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. బ్రదర్ వందనాలు బ్రదర్. అన్న వందనాలు.